లూకాసు వార్త 23. ఒకటి ప్రభువా లూకాసు వార్త 13:23. ప్రభువా ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమంది రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఇంతకీ రక్షణ పొందువారంటే పరదేశకి వెళ్ళిన వాళ్ళు రక్షణ పొందువారే. ఎందుకంటే వాళ్ళు టెంపరీగా, అది స్వాస్థ్యం కాదు, టెంపరీగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అక్కడ వాళ్ళు. అక్కడ యేసు వస్తే యేసుతో పాటు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు. వాళ్ళల్లో ఒకరు అడుగుతున్నారు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు, అనేకులు వెళ్ళిపోవాలి పరలోకానికి అనేకులు ప్రవేశింపజూతురు, కానీ వారి వలన కాదు, వారు వెళ్ళరు. చూసాడా ఎప్పుడు తేల్చాడు? 2024 కదా ఇది. 2024 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. 2000 యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడొచ్చాడు? 2000 సంవత్సరాలకు పూర్వం భూమి మీద మరియ గర్భాన్న భూలోకానికి వచ్చాడు. అప్పుడు 33 ఏళ్ల తర్వాత ఆయన బోధనలలో ఒక చోట ప్రశ్న అడిగితే శిష్యులకు ఆయన చెప్పే సమాధానం, అనేకులు ప్రవేశింప చూతురు, మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతామని చక్కగా గుడికొచ్చి కూర్చున్నారు. కానీ ఇందులో పరలోకానికి ఎవరు వెళ్తారో అనేది డౌట్. అది మీకే తెలియాలి. గుడిలో వచ్చి కూర్చున్న వాళ్ళంతా మేము పరలోకానికి వెళ్ళిపోతాము అంటున్నారు. మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. బాప్తిసం పొంది ఉండాలి, చిన్ననాటి నుంచి భయభక్తులు కలిగి ఉండాలి, చిన్ననాటి నుండి బైబిల్ విద్యా బోధన పొంది ఉండాలి, చిన్ననాటి నుండి దేవునిలో ప్రార్థించాలి, దేవుని నమ్మాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు మాట్లాడాలి. ఇవన్నీ మీ జీవితాల్లో జరుగుతున్నాయా? ఎందుకంటే దేవుని కోసం కదా పుట్టాం. మనం దేవుని కోసం పుట్టాం. భూమి మీద మన కోసం బతుకుతున్నాం. తేడా ఆలోచించండి. మీ పుట్టుకతోనే మారిపోయింది. దేవుని కోసం తల్లిదండ్రుల గర్భం ద్వారా భూలోకంలో నిలబెట్టబడిన నీవు అమ్మ నిలబెట్టదు, నాన్న నిలబెట్టడు. దేవుడు నిలబెట్టాలి. నేను నీ తల్లి గర్భంలో దేవుడు నిలబెడితే బయటకు వచ్చిన నీవు దేవుని మర్చిపోయి లోకంలో మునిగిపోయి ఎవరి కోసం బ్రతుకుతున్నావు తెలియక అల్లాడితూ తిరుగుతున్నావు. నువ్వు ఎలా వెళ్తావు పరలోకం? దేవుడా నన్ను పరలోకానికి చేర్చుకుంటాడా? ఏమండి, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు డ్రైవర్కి ఇవ్వవలసిన జీతం నాకు ఇచ్చేయండి, ఏది నీ బ్యాడ్జ్ ఏది అని అడుగుతాడు. ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది? ఏ బండి నడిపావు? విశాఖపట్నంలో బళ్ళు, అట్లా నెంబర్లు అవన్నీ ఉన్నాయి. మరి ఏ బస్సులు నడిపావు నువ్వు? ఏ బస్సుకు కండక్టర్గా ఉన్నావు? ఏ బస్సుకు నువ్వు డ్రైవర్గా ఉన్నావు? దేనికి లేని నీవు, దేనికి కొరగాని నీవు ఈ జీతం ఏమంటున్నావేంటి? ఎవరైతే నువ్వు ఒరే ఇన్ని మెడమే చేసి బయటకు తోసానంటాడు ఆ మేనేజర్. తన చుట్టూ ఉన్న వ్యవస్థతో, సమాజంతో ఏమంటున్నాడు? శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు అబ్రహాము వలె నిలకడగా ఉండమని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించి ఆనాటి క్రైస్తవుల్ని హెచ్చరించారు యేసు ప్రభు వారు. అనేక శ్రమలను అనుభవించి ఎవరి కోసం? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ బంధువుల కోసం, నీ ఆస్తుల కోసం, నీ దరిద్రం కోసం, నీ చండాలం కోసం. తెల్లవారు లెగిస్తే అదే పని. దేవుడి కోసం పనిచేసావని నన్ను నమ్మమంటారు. నేను నమ్మను, మీరు వెళ్ళరు. నేను ఎందుకు నమ్మాలి? మీరు వెళ్తారని?
ఏంటి నేను ప్రతిరోజు దేవుల్లో ఉంటానన్న చేయొద్దండి. ఒక్కరు ఎత్తారండి 4వ ఫ్లోర్లో. ప్రతిరోజు నేను దేవుని పనిలో ఉంటానని 4 రోజున ఒక్క ఆమె ఎత్తింది. అంటే ఇప్పుడు యేసుప్రభు వచ్చినా ఒక్కరితో వెళ్ళిపోతుంటుంది అనమాట. మనం చూస్తుండగా ఏంటి మనం ఇక్కడ దత్తపడడం లేదేంటని చూస్తావా? నీకు ఇక్కడ ఎక్కడ మేఘం లేదని ఫీల్ అవుతావా? మేఘం మీద ఎక్కి కూర్చున్నావు వెళ్ళిపోవడానికి.